ఎలా చేస్తాను, నేను నకుల సహదేవులకి మేనమామని కదా, నేను అటువైపు కదా యుద్ధం చేయాలి అంటాడు. సాధ్యం కాదు. పొగట్టలకి లొంగిపోతాడు. ఎవరైనా బాగా పొగిడితే వెంటనే యుక్తాయుక్త విచక్షణ లేకుండా లొంగిపోయేటటువంటి బలహీనత శల్యుడికి ఉంది. ఈ బలహీనతని అడ్డు పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఆయన మద్రదేశం దగ్గర బయలుదేరి ఉపప్లావ్యం వరకు వెళ్ళాలి, చాలా దూరం. ఆ ప్రయాణం చేసేటప్పుడు దుర్యోధనుడు ఏం చేసేవాడంటే ఎవరికీ తెలియకుండా తన మంత్రులతోటి కొంతమంది యోధులతోటి కలిసి అనుగమించేవాడు. అనుగమించి శల్యుడు ఇవాళ సాయంకాలం ఫలానా చోట ఆగుతాడు అని తెలియగానే అక్కడ చలమపందిళ్ళు వేయించేవాడు. కావలసినటువంటి ఆహార పదార్థాలు సిద్ధం చేసేవాడు. ఆయన యొక్క గుర్రాలు ఏనుగులు తినడానికి కావలసినటువంటి ఉలవలు దాణా ఇతర ఆహారము అంతా సమకూర్చి ఉంచేవాడు.